మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మరి సైమన్ కృపాకర్కు, సహోదరి మంజులకు, కుమారుడు చెర్రీకి, వారి కుటుంబానికి యజమానురాలైన మరి ఆంటీకి, సుదర్శన ఆంటీకి, మరి మిగతా కుటుంబస్తులందరికీ నేను ప్రభు పేరిట వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. హల్లెలూయా. మరి సాయంత్రం వేళ మరి ఈ గృహంలో గృహ కూడిక నిర్వహించడం ఎంతో ఆశీర్వాదకరం కదా. సంవత్సరానికి ఒక్కసారన్నా మనం గృహ కూడికలు పెడుతూ ఉంటాం ప్రతి ఒక్క గృహంలో. మరి ఈ సంవత్సరము మరి చాలా తొందరగా ఏమంటారు, చాలా స్పీడ్గా మనము గృహ కూడికలు నిర్వహిస్తూ ఉన్నాం. మరి రోమ రాసిన పత్రికలో నుండి మనం కొన్ని వాక్యాలు చదువుకొని ధ్యానించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 26వ వచనం నుండి మనము 39వ వచనం వరకు మనము చదువుకుందాం. హల్లెలూయా. రోమా రాసిన పత్రిక 8వ అధ్యాయము 26 నుంచి 39 వరకు. అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయం చేయుచున్నాడు. ఎలయనగా మనము యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయవలెనో మనకు తెలియదు, కానీ ఉచ్చరింపశక్యము కాని మూలుగులతో ఆత్మ తానే మన పక్షంగా విజ్ఞాపనము చేయుచున్నాడు. మరియు హృదయములను పరిశోధించువాడు ఆత్మ యొక్క మనస్సు ఏదో ఎరుగును. ఏలయనగా ఆయన దేవుని చిత్త ప్రకారము పరిశుద్ధుల కొరకు విజ్ఞాపనము చేయుచున్నాడు. దేవుని ప్రేమించు వారికి, అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగునట్లు దేవుడు ఎవరిని ముందుగా ఎరిగెనో వారు తన కుమారునితో సారూప్యము గలవారగుటకు వారిని ముందుగా నిర్ణయించెను. మరియు ఎవరిని ముందుగా నిర్ణయించెనో వారిని పిలిచెను. ఎవరిని పిలిచెనో వారిని నీతిమంతులుగా తీర్చెను. ఎవరిని నీతిమంతులుగా తీర్చెనో వారిని మహిమపరిచెను. ఇట్లుండగా ఏమందుము? దేవుడు మన పక్షము ఉండగా మనకు విరోధి ఎవడు? తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుతీయక మన అందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు? దేవుని చేత ఏర్పరచబడిన వారి మీద నేరము మోపువాడెవడు? నీతిమంతులుగా తీర్పు తీర్చువాడు దేవుడే. శిక్ష విధింపువాడెవడు? చనిపోయిన క్రీస్తు యేసే. అంతేకాదు, మృతులలో నుండి లేచిన వాడును దేవుని కుడిపార్శ్వమున ఉన్నవాడును మన కొరకు విజ్ఞాపనం కూడా చేయువాడు ఆయనే. క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎడబాపు వాడెవడు? శ్రమ అయినను, బాధ అయినను, హింస అయినను, కరువైనను, వస్త్రహీనతైనను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను మనల్ని ఎడపాపున. ఇందును గూర్చి వ్రాయబడినదేమనగా, నిన్ను బట్టి దినమల్లా మేము వధింపబడిన వారము, వధకు సిద్ధమైన గొర్రెలమని మేము ఎంచబడిన వారము. అయినను మనల్ని ప్రేమించు వాని ద్వారా మనము వీటన్నింటిలో అత్యధిక విజయము పొందుచున్నాము. మరణమైనను, జీవమైనను, దేవదూతలైనను, ప్రధానులైనను, ఉన్నవైనను, రాబోనివైనను, అధికారులైనను, ఎత్తైనను, లోతైనను, సృష్టింపబడిన మరి ఏదైనను మన ప్రభు అయిన యేసుక్రీస్తునందరి దేవుని ప్రేమ నుండి మనల్ని ఎడబాక నేరవని రూఢిగా నమ్ముచున్నాము. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఇక్కడ రోమా రాసిన పత్రిక 8వ అధ్యాయంలో 5 భాగాలు ఉన్నాయి. ఎన్ని భాగాలు ఉన్నాయి? మొదటి భాగమేమో ఆత్మ యొక్క నియమము. ఆత్మ ద్వారా జీవిస్తే, ఆత్మ ద్వారా మనము నడిస్తే ఎలాంటి కార్యాలు పొందుకుంటామో రాయబడుతూ ఉంది. అది తర్వాత భాగంలో ఏమంటాడంటే, మనము దత్తపుత్రులు సంబంధించిన వారము, దత్తపుత్రులుగా పిలువబడుతున్నాము, దేవుని వారసులుగా, క్రీస్తుతోడి వారసులుగా పిలువబడుతున్నాము అంటాడు. మూడవ భాగం వచ్చేసరికి మనమందరము దేవుని యందు నిరీక్షణ కలిగి ఆయనతో కలిసి మనము ఒకరోజు నివసించబోతున్నాము.
ఆయన మనొచ్చి తీసుకొని పోబోతున్నాడు అనే ఒక సూచనగా మాట్లాడుతున్నాడు. మరి 4వ భాగము 5వ భాగం వచ్చేసరికి ఇది మన జీవితాల గురించి, వ్యక్తిగతంగా మనకున్న పరిస్థితుల గురించి మాట్లాడుతున్నాడు. ఈ లోకంలో ఇప్పుడు వరకు ఏమంటారు, మొదటి 2 జరిగిపోయినవి, 3వది జరగబోతుంది, 4, 5 మన జీవితాల్లో జరుగుతూ ఉన్నది. హల్లెలూయా. ఫస్ట్ 2 పేరాలు జరిగిపోయినాయి, అవన్నీ నెరవేర్చబడిపోయినాయి. హల్లెలూయా. కానీ 3వ పేరా వచ్చి నిరీక్షణ ఎదురు చూస్తూ ఉన్నాం. అది 3వది ఏంటంటే జరగబోతున్నది, ఎదురు చూడటం, నిరీక్షణతో ఎదురు చూడటం. 4వ పేర 5వ పేరు ఏంటంటే జరుగుతూ ఉన్నది, ప్రజెంట్ సిచ్యువేషన్ గురించి రాస్తున్నాడు. అంటే మొదటి 2 భాగాలేమో జరిగిపోయినవి, 3వ భాగం ఏమో జరగబోతున్నది, 4, 5 భాగాలేమో జరుగుతూ ఉన్నది. ప్రజెంట్ సిచ్యువేషన్ గమనిస్తున్నాం. ఇప్పుడు మన కుటుంబాలు లేదా మన వ్యక్తిగత జీవితాలు ఎలాగున్నాయో మనం నేర్చుకోబోతున్నాం. ఇక్కడ ఏమంటున్నాయంటే 26వ వచనంలో, ఆత్మయు మన బలహీనతను చూచి, మొదటిగా ఏమన్నా చెప్పండి, ఆత్మ మన బలహీనతను చూచి. ప్రతి వ్యక్తికి బలహీనత ఉంటుంది. బలహీనత లేనివాడు ఎవరున్నాడా? ఎవరన్నా బలహీనత నాకు లేదు అని చెప్పేవారు ఉన్నారా? ఎవరునూ లేరు. అందుకని ఏమన్నాయంటే పరిశుద్ధాత్మ దేవుడు మన బలహీనతను చూచి ఏం చేస్తున్నాడంట, సహాయము చేయుచున్నాడు. ఫస్ట్ పాయింట్ ఏంటి? నీ బలహీనతను చూచి ఆయన సహాయం చేయవాడు. నువ్వు అనుకోవచ్చు, అరే నా బలహీనతల్లో నాకు సహాయం చేసేవారు లేరు. నా సంఘ కాపరి కావచ్చు, లేకపోతే నా తోటి విశ్వాసులు కావచ్చు, నా ఇరుగు పొరుగు వారు కావచ్చు, నేను బలహీనతలో ఉన్నప్పుడు ఏం చేయట్లేదు, నాకు సహాయము ఎవరూ చేయట్లేదు అని అనుకుంటున్నామేమో. కానీ వాక్యం ఏం సెలవిస్తుందంటే, నీ బలహీనత చూచి నీకు సహాయం చేయటానికి పరిశుద్ధాత్మ దేవుడు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నాడు. ఆమేన్. పరిశుద్ధాత్మ దేవుడు ఎల్లప్పుడూ సిద్ధపాటుతో ఉన్నాడు. అది ఎప్పుడు అవుతుంది అంటే, మన బలహీనతలను మనము ఒప్పుకొనినప్పుడు, మన బలహీనతలు మనము గుర్తెరిగినప్పుడు. నాకు ఒక బలహీనత ఉంది, ఆ బలహీనతను నేను విడిచిపెట్టలేకపోతున్నాను, ఆ బలహీనతను నేను ఏం చేయలేకపోతున్నాను, తొలగించుకోలేకపోతున్నాను. జీవితంలో నా బలహీనత నుండి నేను బయటికి రాలేకపోతున్నాను, ప్రభువా నాకు సహాయం చేయమని నువ్వు అడిగేవనుకోండి, ఆయన వెంటనే సహాయం చేస్తాడు. హల్లెలూయా. మన బలహీనతను చూచి ఆయన మనకు సహాయము చేయుచున్నాడంట. మొదటిది. రెండోది ఏమన్నాడు, మనం ఎలాగో ప్రార్థన చేయాలో మనకు తెలియదు. హల్లెలూయా. చెప్పండి, మనం ఎలాగో యుక్తముగా, చెప్పండి ఏమన్నాడు అక్కడ, యుక్తముగా. మొదటిది ఏమన్నాడు, సహాయం చేయుచున్నాడు. రెండవది మనం ఎలాగో ప్రార్థన చేయాలో, ఎలాగ ప్రార్థన చేయటం, యుక్తముగా ఎలాగో ప్రార్థన చేయటము మనకు తెలియదు కనుక ఏమన్నాడు, ఇప్పుడు ఉచ్చరింప శక్యము కాని మూల్గులతో ఆ ఆత్మే మన పక్షముగా విజ్ఞాపన చేయుచున్నాడు. హల్లెలూయా. అంటే నీవు నీ బలహీనతలో ఉండి ప్రార్థన చేసే స్థితికి వచ్చేస్తున్నావు. చెప్పండి ఏంటి, మన బలహీనతను బట్టి మనం ఏం చేయలేము, ప్రార్థన చేయలేము. ప్రార్థన చేయడానికి మనస్సు రాదు, ప్రార్థన చేయాలనే ఆలోచన రాదు, ప్రార్థనలో ఉండాలనే తృష్ణ రాదు, దప్పిక రాదు. ఎందుకు? బలహీనతను బట్టి. ఆ సమయంలో దేవుని ఆత్మ ఏం చేస్తుందంటే సహాయం చేస్తుంది. దేనికి? ఆయన సన్నిధికి వెళ్ళటానికి, ఆయన సన్నిధిలో ప్రార్థన చేయటానికి. ఏ విధంగా ప్రార్థన చేయటానికి? ఉచ్చరింప శక్యని మాటలతో, ఉచ్చరింప శక్యము కాని మాటలతో, మూలుగులతో ఆత్మే మన పక్షముగా విజ్ఞాపన చేయుచున్నాడు. అబ్బా ఎంత గొప్ప మాట చూడండి. ఉచ్చరింప శక్యము కాని మాటలు అంటే అసలు నీకు ఎప్పుడు ఆ మాటలు ఆ పెదలో నుండి, నీ హృదయంలో నుండి, నీ ఆలోచనలో నుండి కూడా రావు అట్లాంటి మాటలు. అంటే అలాంటి మాటలు ఎలా వస్తాయి? అలాంటి పలుకులు ఎప్పుడు వస్తాయి? దేవుని ఆత్మ మనకు సహాయం చేయుచున్నప్పుడు, ఆత్మ మనలో నుండి మూలుగుతున్నప్పుడు, మనలో నుండి విజ్ఞాపన చేస్తున్నప్పుడు అలాంటి ప్రార్థన మనము చేస్తూ ఉన్నాం. హల్లెలూయా. ఇక్కడ మొదటి భాగంలో, రెండో భాగంలో నెరవేర్చబడిపోయింది, మూడో భాగంలో నెరవేర్చబడుతుంది, కానీ నాలుగో భాగంలో అది నడిపించబడుతూ ఉందంట. హల్లెలూయా. ఇప్పుడు బలహీనత అనేది ఎప్పుడు వరకు ఉంటుంది? మనము
ఆ బలహీనత విడిచిపెట్టినంత కాలం ఉంటుంది. దాన్ని విడిచిపెట్టేసామనుకోండి, అది ఉంటుందా? ఉండదు, అక్కడితో ఆగిపోతుంది. అంటే ఒక మెడిసిన్ తీసుకున్నాము, ఉదాహరణకు ఒక రోగం వచ్చింది, ఒక వ్యాధి వచ్చింది. ఆ వ్యాధికి నువ్వు సరి అయిన ఏమంటారు ఒక మెడిసిన్ తీసుకున్నావు అనుకో, ఆ మెడిసిన్ ఆ రోగాన్ని ఏం చేస్తుంది? తీసివేస్తుంది, ఆ రోగాన్ని పూర్తిగా నయం చేస్తుంది. అదే రోగానికి నువ్వు సరి అయిన మెడిసిన్ తీసుకోలేదనుకోండి, ఆ రోగం ఏం కాదు, పూర్తిగా స్వస్థత కలగదు. అంటే మన బలహీనతకు పూర్తిగా విడుదల కలగాలన్నా మనము దేవుని ఆత్మ సహాయం పొందుకుంటేనే కానీ ఆ పూర్తి బలహీనతలో నుండి బయటికి రాలేము. చాలామంది అంటారు, నేను ఈ బలహీనత విడిచిపెట్టలేకపోతున్నాను. చాలామంది అంటుంటారు, బలహీనతలో నుంచి నేను బయటికి రాలేకపోతున్నాను. కారణం ఏంటంటే దే ఆర్ నాట్ ఆస్కింగ్ ద హోలీ స్పిరిట్ టు హెల్ప్ టు డెలివర్ ఫ్రమ్ దట్ వీక్నెస్. హల్లెలూయా. దే ఆర్ నాట్ ఆస్కింగ్, దే ఆర్ నాట్ ప్లీడింగ్, they are not coming to Holy Spirit God and asking him and requesting him to deliver that weakness. Hallelujah. ఆ వీక్నెస్ నుంచి బయటికి రావటానికి సహాయాన్ని అడగట్లేదు. సహాయం అడిగితే దేవుడు ఏం చేస్తాడు? సహాయం చేస్తాడు. అటు తర్వాత ఏం చేస్తాడు? నీవు ప్రార్థన చేయటానికి కావాల్సిన ఉచ్చరింప శక్యము కాని మూలుగులతో, చెప్పండి, మూలుగులతో. అసలు మూలుగు అంటే ఏంటి? బాగా చలేస్తుందండి, నువ్వెంత రగ్గు కప్పుకున్నా చలి ఆగట్లేదు, అప్పుడు ఏం చేస్తావు? ఊహు అని ఉంటావు, అంటే వణుకుతూ ఉంటావు, లోపట షివరింగ్ ఉంటుంది. అంటే అది చెప్పరాని ఒక అలజడి, లేకపోతే చెప్పరాని వణుకు నీలో ఉంటుంది చూడండి. ఆ వణుకులో నుండి వచ్చేదే మూలుగు. హల్లెలూయా. అంటే అలాంటి దానిలో నుండి పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడంట? నీతో కలిసి విజ్ఞాపన చేస్తూ ఉంటాడంట. తర్వాత మాట ఏమన్నాడు చూడండి, చాలా అద్భుతమైన మాట అంటున్నాడు. మరియు హృదయములను పరిశోధించువాడు ఆత్మ యొక్క మనస్సు ఏదో ఎరుగును. హల్లెలూయా. హృదయమును పరిశోధించువాడు ఆయన. ఆత్మ యొక్క మనస్సు ఆయనకు తెలుసు, ఆయనకు ఎరుగును. మనకి అనుకుంటాం, నాకు అందరి హృదయాలు తెలుసండి అంటాం. నీ హృదయం నాకు బాగా తెలుసు అంటారు భార్యలు భర్తల గురించి. భార్యల గురించి భర్తలు ఏమంటారు? నీ హృదయం నాకు బాగా తెలుసు అంటారు. తల్లిదండ్రులు పిల్లల గురించి అంటారు. కానీ ఎవరి హృదయం ఎవరికీ తెలీదు. ప్రతి హృదయము దేవుని ఆత్మకు మాత్రమే తెలుస్తుంది. హల్లెలూయా. ఇక్కడ ఏమంటున్నాడు? ఆయన హృదయములను పరిశోధించువాడు. నువ్వేం చూస్తావు? హృదయాన్ని చూస్తావు, ఆయన పరిశోధిస్తాడు. పరిశోధించటం అంటే ఏంటి? దాన్ని ఎగ్జామిన్ చేయటం. ఇప్పుడు ఏదన్నా సైంటిస్టులు ఉన్నారు, శాస్త్రవేత్తలు ఉన్నారు. శాస్త్రవేత్తలు ఏం చేస్తారు? ఏదన్నా తయారు చేయాలనుకున్నప్పుడు, కనుక్కున్నప్పుడు దాన్ని పరిశోధిస్తారు, ఎక్స్పెరిమెంట్ చేస్తారు. ఏం చేస్తారు? ఎక్స్పెరిమెంట్స్ చేస్తారు కదా. ఎక్స్పెరిమెంట్ చేయకుండా దాన్ని ప్రూవ్ చేయరు. దాన్ని ఏం చెప్పరు? ఇది ఇలా పనిచేస్తుందని వారు దాన్ని తెలియచేయరు. హృదయమును పరిశోధించువాడు ఆయన. ఆ ఆత్మ ఏమంటుందంటే, ఇప్పుడు చెప్పండి, మనస్సును కూడా ఎరుగుతుంది. తర్వాత ఏమన్నాడు? ఏలైనగా దేవుని చిత్త ప్రకారము పరిశుద్ధుల కొరకు విజ్ఞాపన చేయుచున్నాడు. ఆమేన్. మన కొరకు, మన కుటుంబంలో ఉన్న వారి కొరకు దేవుని ఆత్మ పరిశుద్ధుల కొరకు విజ్ఞాపన చేయుచున్నాడు. విజ్ఞాపన చేయటం అంటే ఏంటి? అందరం అంటాము విజ్ఞాపన అనగానే ఒక 10 అంశాలు తీసుకోవాలి. చెప్పండి, 10 అంశాలు తీసుకొని ఒక్కొక్క అంశం కొరకు ఒక్కొక్కరు ప్రార్థన చేయాలి. దాన్ని విజ్ఞాపన అంటాం కదా. అంతే కదా. మన సంఘాల్లో కానీ, లేకపోతే ప్రార్థన కూడికల్లో కానీ, ఆన్లైన్ ప్రేయర్స్లో కానీ, వాటన్నిటి ఏమంటాం? ఇంటర్సెషన్ అంటాం. ఇంటర్సెషన్ ప్రేయర్స్ అంటాం. వాటిని ఇంటర్సెషన్ ప్రేయర్స్ అన్న ప్రేయర్ రిక్వెస్ట్ అంటాం. వాటిని ఏమంటారు? ప్రార్థన అవసరతలు, ప్రార్థన మనవులై. ఇంటర్సెషన్ ఏంటంటే నీకు తెలియకుండానే, నీకు ఏమంటారు, ఏమాత్రము స్వాధీనంలో, దేవుని స్వాధీనంలో, దేవుని ఆత్మ స్వాధీనంలో ఉండి ప్రార్థన చేయడం. ఆమేన్. నీ సొంత మాటలతో కాదు, నీ సొంత ఆలోచనతో కాదు, నీ సొంత హృదయంతో కాదు, నీ సొంత ఉద్దేశంతో కాదు, కానీ దేవుని ఆత్మతో నింపబడి, దేవుని స్వాధీనంలో ఉండి, దేవుని ఆత్మ ద్వారా ప్రార్థన చేసేదాన్ని విజ్ఞాపన అంటారు. హల్లెలూయా. విజ్ఞాపనకు
ప్రార్థనకు చాలా వ్యత్యాసం ఉంది. మా అందరం ఏం చేస్తున్నాము? ప్రార్థన చేస్తున్నాం. ప్రార్థన అంటే ఏంటి? నీ హృదయంలో ఉన్నది, నీ ఆలోచనలో ఉన్నది, నీ తలంపుల్లో ఉన్నది నువ్వు అడుగుతూ ఉన్నావు, దాన్ని ప్రార్థన అంటారు. హల్లెలూయా. విజ్ఞాపన అంటే ఏంటి? దేవుని ఆత్మతో నింపబడి, దేవుని అభిషేకంతో నింపబడి, దేవుని ఆత్మ ద్వారా చేసేదాన్ని విజ్ఞాపన అంటాం. హల్లెలూయా. ఇక్కడ అదే మాట్లాడుతున్నాడు, విజ్ఞాపన అన్నాడు. ఏమన్నాడు చెప్పండి? విజ్ఞాపన అన్నాడు. తర్వాత మాట గమనిస్తే చాలా అద్భుతమైన మాట. ప్రతి ఒక్క సేవకులు, ప్రతి సంఘంలో చాలామంది వాక్యం చెప్పే వాక్యం ఏంటంటే ఈ మాటనే. 28వ వచనం, 8:28 అనేది ఒక ఏమంటారంటే బైబిల్లో చాలా ఇంపార్టెంట్ వర్స్గా ప్రకటిస్తూ ఉంటాం, చాలా ప్రాముఖ్యమైన మాటగా. ఎందుకు ప్రకటిస్తామంటే దేవుణ్ణి ప్రేమించు వారికి. హల్లెలూయా. చెప్పండి ఏంటంట టైటిల్ ఎలా ఉంది? అబ్బా చాలా అద్భుతంగా ఉంది వినడానికి. దేవుణ్ణి ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి, వండర్ఫుల్, మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదును. ఇది ఒక బలపరిచే మాట. చెప్పండి, ఆదరించే మాట, ధైర్యపరిచే మాట. నువ్వు దేవుని ప్రేమిస్తున్నావా? అవునండి నేను దేవుని ప్రేమిస్తున్నాను. ఆయన సంకల్పం చొప్పున పిలువబడ్డావా? అవునండి నేను పిలువబడ్డాను. అయితే సమస్తమును మేలు కలుగుటకే నీ ఎడల దేవుడు జరిగించబోతున్నాడని సేవకుల ద్వారా, సేవకురాల ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. కానీ మాటలో గొప్ప ఒక సత్యము దాగుంది, గొప్ప అర్థాన్ని దాగుంది. ఏంటంటే మొదటిదినే ఉంది, ఫస్ట్ వర్డే దేవుణ్ణి ప్రేమించటంలోనే ఉందంతా. మనము ఆయన సంకల్పం చేతనే పిలువబడ్డాము. చెప్పండి, ఆయన సంకల్పం చేతనే పిలువబడ్డాము. మేలు కలగటకు సమస్తము సమకూడి జరుగుచున్నవి. అంతవరకు బాగానే ఉంది. కానీ నువ్వు నిజంగా దేవుణ్ణి ప్రేమిస్తున్నావా? నిజంగా దేవుణ్ణి ప్రేమించే ఆ జీవితాన్ని కలిగి ఉన్నావా? దేవుణ్ణి ప్రేమించే ఆ జీవితము నీలో కనపడుతున్నదా? ప్రేమించటం అంటే ఏంటి? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ లవింగ్ గాడ్? దేవుణ్ణి ప్రేమించటము అనగానే ఏముందండి? పొద్దున ఒక గంట, సాయంత్రం ఒక గంట, వీలైతే ఉపవాసం ఉంటాము, వీలైతే ఏమంటారు ప్రార్థన చేయటము. దేవుని ప్రేమించటము అనేది ఎక్సర్సైజ్ కాదు. చెప్పండి చెప్పండి, డైలీ ఎక్సర్సైజ్ చేస్తాం కదా, వ్యాయామం చేస్తుంటాం, అది కాదు దేవుని ప్రేమించటం అంటే. దేవుణ్ణి ప్రేమించటము అంటే దేవుణ్ణి గ్రహించటము, దేవుణ్ణి అర్థం చేసుకోవటము, దేవుణ్ణి తెలుసుకోవటము, దేవుణ్ణి పూర్తిగా మన హృదయంలోనికి ఆయనను అర్థం చేసుకొని ఆయనను మనం తెలుసుకోవటానికి ప్రయత్నం చేస్తూ ఉండటం. చాలామందికి దేవుణ్ణి ప్రేమిస్తున్నాను, దేవుణ్ణి ప్రేమిస్తున్నాను, దేవుణ్ణి ప్రేమిస్తున్నాను అంటే, మరి దేవుణ్ణి ప్రేమించేవాడివైతే మరి దేవుని నీకు ఎంత తెలుసు? నీ దేవుడి గురించి నీకు ఎంత తెలుసు? ఏం తెలియదు. మరి దేవుణ్ణి ప్రేమిస్తున్నాను అంటే, దేవుణ్ణి ప్రేమించేవాడు అంటే అర్థం ఏంటి? దేవుణ్ణి తెలుసుకొని ఉంటాడు, దేవుడి గురించి గ్రహించి ఉంటాడు, దేవుడు అంటే ఎవరో అతనికి అర్థమై ఉంటుంది. హల్లెలూయా. నేను మొన్న ఒకటి చెప్పాను మన చర్చిలో, గాడ్ అంటే ఏం చెప్పాను చెప్పండి? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ గాడ్? జనరేటర్, ఆర్డినేటర్, తర్వాత డెలివరర్. హల్లెలూయా. దేవుడు అంటే అర్థం అది. అంటే దేవుడు ఎప్పుడు సృష్టించేవాడు, నాశనం చేసేవాడు కాడు. చెప్పండి, మన దేవుడు ఎప్పుడు నాశనం చేయడు. ఆయన ఎప్పుడు చూసినా జీవాన్ని ఇచ్చేవాడు, ఆయన సమృద్ధిగా ఇచ్చేవాడు అంటాడు. హల్లెలూయా. ఆయన ఎప్పుడు నడిపించేవాడు, ఎప్పుడు చూడు నడిపించేవాడు, ఆయన ఎప్పుడు చూడు ఆయన విడిపించేవాడే. ఆయన బంధకాలు పెట్టాడు, సంఖ్యలు పెట్టాడు, చెరసాలలో వేయడు, చీకటినియ్యాడు, బంధకాలు ఉండవు ఆయన దగ్గర. అలాంటి దేవుడు మనం కలిగి ఉన్నాం. దేవుణ్ణి తెలుసుకోగలగాలి. దేవుణ్ణి ప్రేమించడం అంటే ఆయన గురించి తెలుసుకోవటానికి ప్రయత్నం చేస్తూ ఉండాలి. ఎస్, దేవుడు ఇలా ఉంటాడు, దేవుడు ఇలా మాట్లాడతాడు, దేవుడు ఇలాగ దర్శిస్తాడు, దేవుడు ఈ విధంగా మనల్ని ఏం చేస్తుంటాడు? కాపాడుతూ ఉంటాడు, భద్రపరుస్తుంటాడు, పోషింప చేస్తుంటాడు, మనకు కావాల్సిన సమృద్ధిగా అనుగ్రహిస్తుంటాడు అని దేవుని గురించి అవగాహన పెంచుకుంటూ ఉండాలి. అవగాహన రావాలి.
ఎంత అవగాహన వస్తే అంతగా నువ్వు ప్రేమిస్తున్నట్టు. ఎంతగా నువ్వు దేవుణ్ణి తెలుసుకుంటుంటావో దేవుణ్ణి అంతగా ప్రేమిస్తున్నట్టు. చాలామంది నేను దేవుని ప్రేమిస్తున్నాను అంటారు. మరి దేవుని ప్రేమిస్తున్నావు కదా, మరి దేవుడు నీ జీవితంలో ఆయన ప్రేమను ఎలాగ చూపించాడో చెప్పు అంటే ఎవరు చెప్పలేరు. ఆయన ప్రేమ నీకు ఎలా కనపడింది? ఆయన నువ్వు ప్రేమ చూపిస్తున్నాను కదా, ఆయన ప్రేమిస్తున్న ప్రేమను చూపించంటే చూపించలేని పరిస్థితిలోకి వస్తున్నారు. అది కాదు ప్రేమ అంటే. బైబిల్ ఏం సెలవిస్తుంది ఆయన గురించి, బైబిల్ ఏం బోధిస్తుంది ఆయన గురించి, బైబిల్ ఏం ప్రకటిస్తుంది ఆయన గురించి అనేది తెలుసుకోవటానికి మనము ప్రయత్నం చేస్తేనే దేవుణ్ణి ప్రేమించే వారిగా మార్చబడుతూ ఉంటాం. ఇక్కడ ఏమన్నాడు? మేలు అంటారు దేవుని ప్రేమించే వారికి, అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి. ఏంటంటే ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి. ఆయనకు ఒక సంకల్పం ఉంది. చెప్పండి, ఏముంది? ఆయన ఒక చిత్తం ఉంది, ఆయన ఒక ఉద్దేశం ఉంది, ఆయన ఒక ప్రణాళిక ఉంది. పిలిచాడు, అందరిని పిలిచాడు, నిన్ను పిలిచాడు, నన్ను పిలిచాడు. కానీ నిన్ను పిలిచిన పిలుపులో ఒక ప్రణాళిక ఉంది. ఆమేన్. నన్ను పిలిచిన పిలుపులో ఒక ప్రణాళిక ఉంది. మీ కుటుంబాన్ని పిలిచిన పిలుపులో మీ కుటుంబానికి ఒక ప్రణాళిక ఉంది. ఆ ప్రణాళిక కూడా తెలుసుకొని ఉండాలి. దేవుణ్ణి ప్రేమించాను అనగానే ఆ దేవుని ప్రేమించాను. మరి దేవుడిని ప్రేమించాను కదా, మరి దేవుని సంకల్పం ఏముందమ్మా నీ కుటుంబం పట్ల? దేవుని ప్రణాళిక ఏంటమ్మా నీ కుటుంబం పట్ల? దేవుని ఉద్దేశం ఏందమ్మా నీ కుటుంబం పట్ల అంటే మరి చెప్పగలుగుతామా? చెప్పలేదు. మరి దేవుడు ప్రేమించాను అంటే, మనం ప్రేమించేవారు అంటే మన వ్యక్తిగత జీవితం పట్ల దేవుని ఉద్దేశం ఏంటి, దేవుని ప్రణాళిక ఏంటి తెలుసుకోగలగాలి. We have to know the will, we have to know the plan and purpose of our God. That is the calling to be loved to God. ఆయన ప్రేమించేవారు అలా ప్రేమిస్తారు. ఊకనే ప్రేమించరు ఆయనని. నేను దేవుడి చిత్తం తెలుసుకున్నాను అని చెప్పగలి. ఎస్, ఐ నో ద విల్ ఆఫ్ గాడ్ ఇన్ మై లైఫ్. నాకు తెలుసు ఆయన ప్రణాళిక ఏంటో నా జీవితంలో అని చెప్పగలగాలి. అప్పుడేమన్నాడు? మేలు కలుగుటకై చెప్పండి, సమస్తమును సమకూడి జరుగుతున్నవి. ఇప్పుడు ఈ మాటను మనం గ్రహిద్దాం. ఏ మాటను? మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుతున్నాయి. ఇప్పుడు మేలు కలుగుతుందనే విషయం నీకు ఎట్లా తెలుస్తుందంటే ఆయన చిత్తమును సంపూర్తిగా తెలుసుకున్నప్పుడు, ఆయన ప్రణాళిక నీకు అర్థమైనప్పుడు. ఇప్పుడు ఆయన ఏమంటున్నాడంటే, నేను ఒక ప్రణాళిక సిద్ధపరిచాను, ఈ ప్రణాళికలో నేను నీకు ఒక వాగ్దానం ఇచ్చాను. చెప్పండి, లేకపోతే నేను ఒక మాట ఇచ్చాను. ఆ మాటని నువ్వేం చేయాలి? నమ్మగలగాలి. ఈ ప్రణాళికలో లేదా నా చిత్తంలో, నా ఉద్దేశంలో నీకు ఒక మాట ఉంది. ఆ మాట సంపూర్తి అవుతుందనే నమ్మకంతో నన్ను వెంబడిస్తూ ఉండాలి. మేలు కలగటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవనే మాట నువ్వేం చేయాలి? నమ్ముతూ ఉండాలి. నమ్మగలగటంలోనే దేవుని ప్రేమించటం ఉంటుంది. దేవుని ప్రేమించే వారు ఏం చేస్తారు? ఆయన నమ్ముతారు. ఆయన ఎవరు నమ్మటం అంటే ఏంటి? ఆయన వాగ్దానాలు, ఆయన మాటను, ఆయన ఇచ్చిన ప్రతి వాక్కుని. నేను దేవుని ప్రేమిస్తున్నాను అన్నాను, దేవుని మాటను నమ్మట్లేదు. నేను దేవుని ప్రేమిస్తున్నాను అంటున్నాను, దేవుడు చెప్పిన వాగ్దానాన్ని నేను విశ్వసించట్లేదు. అప్పుడు దేవుని ప్రేమించినట్టు కాదు. దేవుని ప్రేమించేవాడు ఏం చేస్తాడు? ఆయన వాగ్దానం మీద నమ్మకం కలిగి ఉంటాడు, ఆయన ఇచ్చిన మాట మీద విశ్వాసం కలిగి ఉంటాడు, అది పొందుకునేంత వరకు ఎదురు చూస్తూ ఉంటాడు. దేవుని ప్రేమించటంలో అర్థం అది. నేను దేవుని ప్రేమిస్తున్నాను అంటున్నాను, దేవుని చిత్తం తెలియదు. దేవుని ప్రేమిస్తున్నాను అన్నాను, ఆయన సంకల్పం తెలియదు. దేవుని ప్రేమిస్తున్నాను అంటున్నాను, ఆయన ఎవరో నాకు తెలియదు, ఆయన ఏమై ఉన్నాడో నాకు తెలియదు. దేవుని ప్రేమిస్తున్నాను అంటున్నాను, ఆయన వాగ్దానాన్ని నేను విశ్వసించట్లేదు. When we are loving God, we have to believe His word, believe His promise, believe His everything what He said in the Bible. ఆయన ఏం చెప్పి ఉన్నాడో వాక్యంలో వాటన్నిటిని నమ్మగలగాలి, విశ్వసించగలగాలి. ఆయన ఆ జీవితంలో నెరవేర్చబడితే అని మనం నమ్మినప్పుడే ఆయనను ప్రేమించినప్పుడు. మరొక మాట అంటున్నాడు చాలా అద్భుతం. ఏమంటున్నాడు చూడండి. ఎందుకనగా హల్లెలూయా, తన కుమారుడు అనేక సహోదరులు జ్యేష్ఠుడగునట్లు దేవుడు ఎవరిని ముందుగా ఎరిగానో వారు తన కుమారునితో స్వారూప్యం గలవారుటకు వారి ముందుగా నిర్ణయించాను. హల్లెలూయా. చాలా అద్భుతమైన వాక్యాలండి. ఈ రోమా పత్రిక 8వ అధ్యాయం చాలా శ్రేష్టమైనది. ఎంత అద్భుతమైన వాక్యమో చూడండి. యేసుక్రీస్తు అంట
జ్యేష్ఠుడుగా కనపడుతున్నాడంట. రైట్, చెప్పండి. యేసుక్రీస్తు జ్యేష్ఠుడుగా కనపడుతున్నాడు. వారందరినీ ముందుగా ఎరిగి ఉన్నాడు. కుమారుని ద్వారా, జ్యేష్ఠ కుమారుని ద్వారా దేవుడు వారిని ముందుగా ఎరిగాడంట. హల్లెలూయా. నిన్ను నన్ను ఏం చేశాడు ఆయన? ఎరిగి ఉన్నాను అంటున్నాడు. అలానే ఏమన్నాడు ఇప్పుడు? ముందుగా ఎవరిని ఎరిగాడో వారిని ఏం చేశాడంట? నిర్ణయించాడంట. ఆమేన్. ఇప్పుడు దేవుడు నన్ను ఎరిగాడు ఒక పని మీద. ఫస్ట్ నన్ను గుర్తించాడు, నన్ను ఎరిగాడు. నన్ను ఎరిగి ఏం చేశాడంటే నిర్ణయించాడు ఒక పని. చెప్పండి, నిర్ణయించాడు. యేసుక్రీస్తును కూడా అలానే ఉంది. కుమారుని ఎరిగి ఉన్నాడు ఆయన. కుమారుని నిర్ణయించాడు ఒక పని కొరకు. హల్లెలూయా. చెప్పండి, ఎందుకు కుమారుని చూపిస్తున్నాడు అక్కడ వాక్యంలో అంటే, కుమారుడికి ఏదైతే తండ్రి అయిన దేవుడు చేసి ఉన్నాడో, కుమారుడు ద్వారా తండ్రి అయిన దేవుడు ఏ విధంగా అయితే ఆయన ఉద్దేశాన్ని చూపించి ఉన్నాడో, అలాగునే మన పట్ల కూడా ఆయన అదే ఉద్దేశాన్ని చూపిస్తున్నాడు. కుమారుని ఏం చేశాడు? ముందుగా ఆయన ఎరిగి ఉన్నాడు, తర్వాత నిర్ణయించి ఉన్నాడు. దాని తర్వాత ఏమన్నాడు? వారిని పిలిచాడు, వారిని నీతిమంతులుగా తీర్చాడు, వారిని మహిమపరిచాడు. దేవుడు ఏం చేశాడు? నిర్ణయించాడు, ఆయన పిలిచాడు ఒక పని కొరకు. నిర్ణయించి ఈ పని అనుకున్నాడు. కుమారుడిని ఒక కుమారుడు ద్వారా ఈ పని చేయాలనుకున్నాడు, నిర్ణయించాడు, ఆయన పిలిచాడు, ఆయన నీతిమంతుడుగా చేశాడు, తర్వాత ఆయనని మహిమపరిచాడు. ఆమేన్. అలాగునే మనల్ని కూడా ఆయన చేస్తూ ఉన్నాడు. నిన్ను ఎరిగాడు, నిర్ణయించాడు, నిన్ను పిలిచాడు, నీతిమంతుడిగా మార్చాడు, తర్వాత మహిమపరచబోతున్నాడు. ఆమేన్. నువ్వు స్టార్టింగ్లో ఎలా ఉన్నావు? బలహీనుడుగా ఉన్నావు. ఈ వాక్యంలో ఎలా ఉన్నావు చెప్పండి? అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి, కానీ చివరి వచ్చేసరికి ఏమంటున్నాడు? మీరు మహిమపరచబడ్డారు అన్నాడు. అంటే బలహీనత ఉన్న వాడిని చూచాడు దేవుడు, వాడిని మహిమపరిచాడు. హల్లెలూయా. బలహీనత లేని వాడు ఎవడును లేడంట. బలహీనత ఉన్న వాళ్ళందరినీ చూచాడు ఆయన. ఎవరైతే బలహీనతలను సహాయం అడుగుతున్నారో, బలహీనతలో సహాయం కోరుకుంటున్నారో, వారిని దేవుడు ఏం చేశాడు? మహిమపరుస్తూ ఉన్నాడు. నేను సహాయం కోరాను అనుకో, ఆయన నన్ను ఏం చేస్తాడు? మహిమపరుస్తాడు. ఇది మొదటి భాగం. రెండో భాగం చాలా డిఫరెంట్గా ఉంటుంది. చాలా సింపుల్గా చెప్పేస్తాను. ఏమందంటే, దేవుడు మన పక్షమును ఉండగా, చెప్పండి, దేవుడు మన పక్షమును ఉండగా మనకు విరోధి ఎవడు? చెప్పండి. దేవుడు మన పక్షమును ఉండగా మనకు విరోధి ఎవడు? మన విరోధులు లేరా? మనం ఎక్కడ చూసినా విరోధులే. మరి దేవుడు మన పక్షం ఉండగా మన విరోధి ఎవడేంటి? ఈ కాంటెస్ట్ దేని గురించి చెప్తుంది? లోకపరంగా చెప్పట్లేదు. చెప్పండి, ఈ లోకపరంగా మాట్లాడట్లేదు. దేంతో మాట్లాడుతున్నాడు అంటే, ఇట్స్ స్పిరిచువల్గా మాట్లాడుతున్నాడు. అంటే స్పిరిచువల్ వార్ఫేర్లో మాట్లాడుతున్నాడు, స్పిరిచువల్ రెలంలో మాట్లాడుతున్నాడు. అంటే ఇప్పుడు మనమున్న రెలం వేరు, మనమున్న వార్ఫేర్ వేరు, స్పిరిచువల్ వార్ఫేర్ వేరు. ఇట్లుండగా ఏమందుము, దేవుడు మన పక్షం ఉండగా మనకు విరోధి ఎవడు? తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుతీయక మనందరి కొరకు ఆయన అనుగ్రహించిన వాడు, ఆయనతో పాటు సమస్తను మనకెందుకు అనుగ్రహింపడు? ఆమేన్. ఏంటంట? మనకెందుకు? ఆయన కుమారుని అనుగ్రహించాడు కదా ఆయన. కొన్నిసార్లు మనం ఏమంటామంటే, ప్రభా నాకు ఇంకా ఇది అనుగ్రహించబడాలి అని ఒక పెయిన్తో మనం ఉంటాం, బాధతో మనం ఉంటాం. చెప్పండి, దేంతో ఉంటాం? ఇంకా మనకు పొందుకోలేదు ఒకటి. దేవుడు కుమారునే ఇచ్చేశాడు కదా, వింటున్నారా? అంతకన్నా మించింది లేదు. ఆయన ఈ కాంటెస్ట్లో ఏమంటాడంటే, దేవుని కుమారుని మించినది ఇంకేమీ లేదని చెప్పడానికి మాట్లాడుతున్నాడు. దెర్ ఈజ్ నన్ లైక్ దట్. దాన్ని మించినది లేదు. ఇట్ ఈస్ ద టాప్ మోస్ట్ అన్నమాట. ఆయనే ఇచ్చేసిన తర్వాత ఇంకా నువ్వు అది పొందుకోలేదు, ఇది పొందుకోలేదు అనే అనాల్సిన అవసరం లేదంటున్నాడు. నో నీడ్ టు టెల్ లైక్ దట్, నో నీడ్ టు వరీ అబౌట్ దట్. నాకు ఇంకా ఇది అనుగ్రహించబడలేదు బాధపడాల్సిన అవసరం లేదు, ఇంకా ఇది నేను పొందుకోలేదని దుఃఖపడాల్సిన అవసరం లేదు, ఇంకా ఇది నాకు దయచేయబడలేదని నువ్వు ఏమాత్రం చింతించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆయన తన సొంత కుమారుణ్ణి మీకు అనుగ్రహించి ఉన్నాడు కనుక. హల్లెలూయా. మీ సొంత కుమారుని అనుగ్రహించిన నేను ఇది అనుగ్రహించలేనా అంటే అనుగ్రహించగలుగుతాను, కానీ దాని మించినది ఇది కాదు. నీ ఉద్దేశం, నీ మనసు ఏడు ఉండాలి? గొప్ప దాని మీద ఉండాలి, కానీ తక్కువ దాని మీద ఉండకూడదు.
మన మనసు ఎప్పుడు ఎట్లా ఉంటుంది అంటే దేవుడు అది ఇచ్చేసేయాలి, అయిపోయింది, పొందేసుకుని ఇది కూడా ఇస్తే బాగుంది కదా అనుకుంటాం. ఇప్పుడు నీకు ఎవరైనా మెర్సిడీస్ కార్ ఇచ్చారు, మెర్సిడీస్ బెంజ్ కార్ ఇచ్చారు, అది ఇచ్చిన తర్వాత కూడా షిఫ్ట్ కార్ అని అడుగుతాడా? ఒక పెద్ద బంగ్లా ఇచ్చాడు, భవనం ఇచ్చాడు, అది ఇచ్చిన తర్వాత కూడా నాకు చిన్న డబుల్ బెడ్రూమ్ ఈ ప్రభా పోయి కేసు ఏమంటారు గవర్నమెంట్ అడిగితే ఎలా ఉంటుంది చెప్పు? అలానే ఉంది. దేవుడు అంటున్నాడు ఇక్కడ ఈ కాన్సెప్ట్ అంటే ఆయన కాంటెస్ట్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. పైన దానికి కింద దానికి చాలా డిఫరెంట్గా చెప్పేస్తాడు. దేవుడు ఆయన కుమారుని అనుగ్రహించేశాడు కదా అని అంటూ చాలా అద్భుతమైన మాట అంటున్నాడు. దేవుని చేత ఏర్పరిచిన వాని మీద నేరము మోపు వాడేవాడు, చనిపోయిన క్రీస్తేస్తే, అంతేకాదు మృతులలో నుండి లేచిన వాడును, దేవుని కుడిపార్శ్వం ఉన్నవాడును మన కొరకును విజ్ఞాపనము కూడా చేయువాడు ఆయనే. నీకు శిక్ష విధించాలి అంటే ఈ లోకంలో ఉన్నవారు కాదు, నీ మీద నేరం మోపాలంటే ఈ లోకంలో ఉన్నవారు కాదు. మృతులో నుంచి లేచాడే, నీ కొరకు చనిపోయి తిరిగి లేచాడే, ఆయనే నేరం మోపాలి. కానీ ఆయన ఏం చేస్తున్నాడు తెలుసా? విజ్ఞాపన చేయించున్నాడు. ఆమెన్. ఎంత గొప్ప ఓడి చూడండి. మనందరము కాంటెస్ట్ చదివినప్పుడు ఫస్ట్ శిక్ష విధించి వాడేవాడు, నోరెమోపు వాడేవాడు, దేవుని కుమారుడే కదా, ఏమంటారు క్రీస్తు వేస్తే కదా మన ముతికిలో నుంచి లేచి అని అనుకుంటాం. కానీ తర్వాత మాటలో చాలా శ్రేష్టమైన మాట అంటున్నాడు. ఆయన దేవుని కృపార్శ్వం ముందు కూర్చుండి ఆయన మీ కొరకు విజ్ఞాపన చేయించున్నాను అంటాడు. అంటే ఆయన శిక్ష విధించట్లేదు, నేరము మోపట్లేదు. ఎందుకు ఏ నేరం మోపట్లేదు అంటే దాని ముందు వరుసలు అంటున్న మాట, నన్ను అనుగ్రహించిన తర్వాత కూడా మీరు వాటిని అనుగ్రహించలేదు, వీటిని అనుగ్రహించలేదని బాధపడుతున్నారే అనే మాటల మీద ఆయన నేరం మోపట్లేదు. దాన్ని బట్టి మిమ్మల్ని శిక్షించట్లేదు. హల్లెలూయా. ఇప్పుడు దేవుడు కుమారుని అనుగ్రహించేశాడు, అది ఇచ్చిన తర్వాత కూడా ప్రభు నాకు ఇయ్యలేదన్నావు కదా, ఆ మాటకు శిక్ష ఉంది. యాక్చువల్గా ఆ మాటకు నేరం ఉంది. దాన్ని కూడా ఆయన ఏం చేయట్లేదు, నీ మీద మోపట్లేదు. దాన్ని కూడా నీ మీద ఆయన మోపకుండా దాని కొరకు కూడా విజ్ఞాపన చేయించున్నాడు. అరే ఈ మాట అన్నారు ప్రభా, ఈ మాట అన్నందుకు వాళ్ళని శిక్షించకు, ఈ మాట అన్నందుకు వాళ్ళని నేరం మోపకని విజ్ఞాపన చేయించున్నాడంట ఆయన. అబ్బా ఎంత గొప్ప ఏమంటారు సత్యమో చూడండి, ఎంత గొప్ప మర్మమో చూడండి. మనం అందరం అనుకుంటాము అంటే ఎన్ని నేరాలు ఉండాలి మన మీద, ఎన్ని రకాల శిక్షలు ఉండాలి ఈ వాక్యానుసారంగా. ఇప్పుడు దేవుడు కుమారుని ఇచ్చేశాడు, అంతకన్నా గొప్ప కార్యం లేదు. అది అయిపోయిన తర్వాత కూడా దాన్ని పట్టించుకోకుండా, అది ఇచ్చిన దాన్ని బట్టి మనం దేవుణ్ణి మహిమపరచకుండా ప్రభా ఇది అనుగ్రహించి అని అడుగుతున్నాం కదా. ఎన్ని నేరాలు ఉంటే మన మీద, ఎన్ని శిక్షలు ఉండాలి మన మీద. అయినా కానీ ప్రభు ఏం చేస్తున్నాడంటే ఆయన కుడి పార్శ్వం ముందు కూర్చుండి విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. ఆ నేరాలు కానీ ఆ శిక్షలు కానీ మన మీద ఉండకుండటానికి. ఆమేన్. తర్వాత మాట అంటున్నాడు చాలా అద్భుతమైనది. ఇంకా క్రీస్తు ప్రేమ నుండి మనను ఎడబాపు వాడేవాడు. భార్య ప్రేమ నుండి, భర్త ప్రేమ నుండి ఎడబావచ్చు. తల్లిదండ్రుల ప్రేమ నుండి పిల్లల నుంచి తల్లిదండ్రులకు ఎడబాయచ్చు. రక్త సంబంధులకు, మిత్రులకు, స్నేహితులకు, శ్రేయోభిలాషులకు అందరి ప్రేమ నుండి ఎడబాయచ్చు. కానీ క్రీస్తు ప్రేమ నుండి ఎడబాపు వాడేవాడు. నువ్వు అడవిలో ఉన్న ఆయన ప్రేమ నిన్ను విడిచిపెట్టదు. చెప్పండి, నువ్వు సముద్ర మధ్యలో ఉన్న ఆయన ప్రేమ నిన్ను విడిచిపెట్టదు. ఆకాశంలో లేకపోతే ఏమంటారు అదేంటి ఆ గెలాక్సీలో ఉన్న ఏమంటారు చంద్రుడి మీద ఉన్నా కానీ ఆయన ప్రేమ నిన్ను ఎడబాయదు. అంటే ఏమన్నాడు చూడండి, శ్రమైనను, బాధ అయినను, హింస అయినను, కరువైనను, వస్త్రహీనతైనను, ఉపద్రవైనను, ఖడ్గమైనను మనలను ఎడబాపున. సంతోషమైనను, బాధ అయినను, ఉల్లాసమైనను, ఉత్సాహమైనను, ఆనందమైన ఇట్లాంటి మాటలు అంటలా. ఇవన్నీ ఉంటే ఎవడు ఎడబాపడు దేవుని ప్రేమ. శ్రమ వచ్చినప్పుడే దేవుని ప్రేమ నుంచి ఎడబాపుతున్నాం. హింస కలిగినప్పుడే దేవుని ప్రేమ నుంచి మనం ఎడబాపుతున్నాం అనుకున్నాం. హింసలో కూడా ఆయన ప్రేమ మన ఎడబాపట్లేదు. మనము ఆయన ఎడల కలిగి ఉన్న ప్రేమను మనం ఏం చేస్తున్నాము, ఎడబాపుకుంటూ ఉన్నాం. ఇక్కడ అంటున్న క్వశ్చన్ మీకు అర్థం కాలేదు. ఆయన అంటున్న మాట చూడండి, శ్రమ వచ్చింది ఆయనకి.
నీ మీద ప్రేమ ఆయన ఎడబాపలేదు. ఆయన బాధ కలిగింది, నీ మీద ప్రేమ ఆయన మన గురించి చెప్తున్న మాట కాదు, ఆయన గురించి చెప్తున్న మాట అది. మన అందరం అనుకుంటాము, కాంటెక్స్ట్ చదివినప్పుడు మన గురించి అనుకుంటున్నాము. ఆయన చెప్తున్న మాట, ఆయన శ్రమ కలిగినా కానీ నీ మీద ప్రేమ ఎడబాపల, ఆయన బాధ కలిగినా నీ మీద ప్రేమ ఎడబాపల, ఆయన హింస కలిగినా నీ మీద ప్రేమ బాపల, ఆయన కరువు వచ్చినా కానీ నీ మీద ప్రేమ బాపల, ఆయన వస్త్రహీనుడైనా కానీ నీ మీద ప్రేమ బాపల, ఆయన ఉపద్రవం కలిగినా కానీ నీ మీద ప్రేమ, ఖడ్గం కలిగిన కానీ నీ మీద ప్రేమ ఆయనకి ఎడబాపలేదు. అందు నిమిత్తము ఏమంటారు, ఇందులోకి వచ్చి వ్రాయబడిన నిన్ను బట్టి దినమెల్లా మేము వధింపబడిన వధకు సిద్ధమైన గొర్రెలమని మేము ఎంచబడుచున్నాము. అయినను మనం ప్రేమించిన వాని ద్వారా మనం వీటన్నిటిలో అత్యధి విధము పొందుచున్నాము. దేవుని ప్రేమించి మనం ఎడబాపదండి. దేవుడు ఏం చేస్తున్నాడంటే, ఆయన ఆ రోజు సిలువ మీద ఉన్నప్పుడు ఈ హింసలన్నీ పొందుకున్నాడు, రాయబడిన మాటలన్నీ ఆయన పొందుకున్నాడు. నీకు వచ్చినా కానీ నువ్వు కూడా ఎడబాపద్దు అంటున్నాడు. ఒక విశ్వాసిగా, ఒక దేవునిని అనుసరించేవాడిగా, ఒక క్రైస్తవుడిగా మనం ఏం చేయాలి? ఆయన కొరకు జీవించాలి. చాలా కంక్లూజన్ చాలా గొప్పగా ఉంటుందండి. 38వ వచనంలో చాలా అద్భుతం. మరణమైనను జీవమైనను దేవదూతలను ప్రధానమైన ఉన్నవైనను రాబోవైనను అధికారులైన ఎత్తైనను లోతైనను సృష్టించబడిన మరి ఏదైనానో మన ప్రభు అయిన క్రీస్తు యేసును దేవుని ప్రేమ నుండి మనను ఎడబాప నేరవని రూఢిగా నమ్ముచున్నాము. ఆమేన్. బా, ఆయన రూఢిగా నమ్ముతున్నాడంట. అది ఎన్ని మాటలు రాశాడండి. అదేంటంటే అందులో ఇంకొన్ని మాటలు కూడా రాయొచ్చు. ఏమంటారు, ఎట్లాంటివి అంటే ఈ లోక సంబంధమైన ఆశలు కావచ్చు, ఈ లోక సంబంధమైన కోరికలు కావచ్చు, ఈ లోకంలో ఉన్న ఏమంటారు రకరకాల వ్యక్తులు కావచ్చు. ఎవరైనా కానీ దేవుని ప్రేమ నుండి మనల్ని ఎడబాపలేరు అని నేను రూఢిగా నమ్ముతున్నాను. మీరు కూడా రూఢిగా నమ్మండి అంటున్నాడు. నమ్ముచున్నా, అక్కడ నమ్ముతున్నాను అనలేదు, నమ్ముచున్నాను అనలేదు, నమ్ముచున్నాము అన్నాడు. అంటే ఆయన రాసినప్పుడు ఆ చదివేవాడి గురించి కూడా చెప్పబడిన మాట అది. ఇప్పుడు నేను చదువుతున్నాను, చెప్పండి, మనం కూడా ఆ మాటలో ఉన్నాము. కాబట్టి మనల్ని దేవుని ప్రేమ నుండి ఎవరునూ ఎడబాపలేరు. హల్లెలూయా. కాబట్టి నువ్వు గ్రహించాల్సింది, నేను గ్రహించాల్సింది ఏంటంటే, దేవుని ప్రేమించు వారికి, అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుతుంది. నువ్వు దేవుని ప్రేమించేవాడిగా ఉండు. ఆయన సంకల్పంలో నీకు మేలు ఎప్పుడు కలగాలో అప్పుడు కలుగుతుంది. హల్లెలూయా. ఆయన ప్రేమిస్తూ ఉండు. ఆయన నిన్ను ఎప్పుడైతే ఆశీర్వదించాలనుకుంటాడో అప్పుడు ఆశీర్వదిస్తాడు. ఆయన ఆశీర్వాదం ఇవ్వాలనుకున్నప్పుడు, ఆయన ఆశీర్వాదం రావడానికి వచ్చినప్పుడు ఎవడు ఆపలేడు. మనం మామూలుగా సామెతలు వింటూ ఉంటాం. అదృష్టం అంటే తలుపు తట్టి వచ్చింది, దురదృష్టం అంట తన్నుకుంటూ వచ్చింది అంటాం. కానీ నేనేమంటా అంటే, దేవుని ఆశీర్వాదమే తన్నుకుంటూ వచ్చింది, దాన్ని కూడా ఆపలేడు. హల్లెలూయా. దేవుని ఆశీర్వాదం వచ్చింది అనుకోండి ఒకసారి, దాన్ని ఎవడు ఆపలేడు. ఆయన ద్వారం తెరవగా మూయగలవాడు ఎవడునూ లేడు, ఆయన ద్వారం మూయగా దాన్ని తెరవగలవాడినవాడు లేడు. హల్లెలూయా. మీ కుటుంబం పట్ల కూడా ఆయన ద్వారం తెరిచాడు. ఆమేన్. దాన్ని మూయగలిగినవాడు ఎవడునూ లేడు. దేవుని మేలు కలుగుటకై మీ ఎడల దేవుని ఉద్దేశం ఉంది, దేవుని తలంపు ఉంది. కానీ ఆయన సమయంలో, ఆయన చిత్తానుసారంగా దేవుడు మీ కుటుంబానికి కూడా ఆయన మేలును దయచేయబోతున్నాడు. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్.